ఆల్మండ్ స్వీట్ చేసుకునేటప్పుడు మొత్తం అందులో ఆల్మండ్స్ వేస్తేనే బాగుంటుందండి. ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ వేడి నీళ్ళు, కొంచెం నీళ్ళు పోసుకున్నాను, అవి బాగా మరుగుతున్నాయి. అందులో కాస్తంత దాల్చిన చెక్క వేసాను. లాస్ట్ మనకి డ్రెంచింగ్కి కావాలి. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, బాదాం తీసుకున్నాను. డైరెక్ట్గా దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. ఆల్రెడీ సోక్ చేసి కట్ చేసి పెట్టుకున్న బాదాం పప్పు, ఇంకా జస్ట్ డైరెక్ట్గా బాదాం పప్పుని మిక్సీ జార్లో వేసేసి పౌడర్ చేసుకోవాలి. ఇందులోనే నేను మైదా పిండి వేసేస్తాను, అప్పుడు చక్కగా పౌడర్ అయిపోతుంది. కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటే మిక్సీ కరెక్ట్గా అవుతుంది. ఇందులోనే బేకింగ్ పౌడర్ కూడా వేసేద్దాం. ఇందులో బాదం పప్పు, మైదా పిండి, అలాగే బేకింగ్ పౌడర్ వేసాం, చక్కగా పౌడర్ చేసుకున్నాం. ఇందులో ఒక 30 గ్రాముల బటర్ తీసుకొని బౌల్లో వేసుకున్నాను. ఇందులో తేనె వేసుకుంటున్నాను, ఒక 50 గ్రాముల తేనె. హనీ ఇంకా బటర్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఎగ్ వేసుకోవాలి. ఎగ్ వేసుకొని బాగా ఇలా బీట్ చేసుకోవాలి. ఎగ్తో పాటు వెనిలా ఎసెన్స్ కూడా మనం ఇందులో యాడ్ చేస్తున్నాం. మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మైదా పిండి, బాదం పప్పు, ఇంకా ఇందులో మనం బేకింగ్ పౌడర్ కూడా వేసాం. మొత్తం ఇందులో వేసేసి ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి మిక్స్ చేయకుండా మెల్లిగా ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత, ఆల్రెడీ బేకింగ్ ట్రేకి నేను బటర్ పేపర్ పెట్టుకున్నాను. ఇందులో ఈ బ్యాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న బాదం మళ్ళీ పైన ఒక లేయర్గా ఇలా వేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత 160 డిగ్రీస్లో మనం 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. అది బేక్ అవుతూ ఉంటుంది. అలాగే మనం ముందుగానే దాల్చిన చెక్కని వాటర్లో వేసి కుక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులో ఒక 50 గ్రాముల హనీ వేసేసి మిక్స్ చేసుకోవాలి. హనీని ఎప్పుడు కుక్ చేయకూడదు, అందుకే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కాస్త చల్లగా అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో హనీని మిక్స్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు హనీ సిరప్ని ఫుల్గా ఇలా వేసేసుకోవాలి.